హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. చూసారా, ఈ గుడ్లు కోడి గుడ్లు అండి. ఇవి చిన్నవి ఉంటాయి కదా కోడికి, ఇంకా ముదరకుండా అవి అనమాట. వాటితో ఇప్పుడు ఫ్రై చేస్తాను. చూసారా, దానికి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ చాలా బాగుంటుంది ఫ్రై. చూసారు, ఇప్పుడు పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుంటాను. పాన్ పెట్టుకొని వేడికి నూనె చాలు, నూనె వేసుకున్నాం. వేడెక్కాక పట్టా లవంగాలు వేసుకుంటాము. ఇదో పట్ట, అయ్యో యాలకులు అవి వేసాను. అవి వేడెక్కాక ఎర్రగడ్డలు వేసుకుంటాము. చూసారా, ఎర్రగడ్డలు వేపుకున్నాం. ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ, ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం. అండి కొంచెం అల్లం పేస్ట్ చాలు, ఎక్కువ వేయకూడదు. అంటే మొత్తం గుడ్లే కదండి, పిల్లలకి తినేదానికి ఇబ్బంది అవుతుంది. అందుకని ఇట్లాగ బాగా వేపుకున్నాము దోరగా. చూసారా, దోరగా వేగింది కదా. ఇప్పుడు ఇవి వేసేసుకోవాలి చిన్నగా. చాలా బాగుంటుంది ఫ్రై. ఈ వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో ఆపద్దు. చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే నా వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఇవి ఎక్కువ తిప్పకూడదు అనమాట. అంటే ఒక్కరు ఇదైనా కానీ పగిలిపోతుంది కూర అంతా, ఈ గుడ్డు జనం అయిపోతుంది అనమాట. అందుకని కొంచెం లైట్గా ఉడికేదాకా చిన్నగా తిప్పుకోవాలి. ఒక 5 నిమిషాలు అల్లం పేస్ట్లో ఉడకనిద్దాము. మూత పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాము. చూసారా, గట్టిగా అయిపోయాయి కదా. అదే మనం కానీ వేయంగానే కానీ ఎట్టంటే కలిపెట్టేస్తే ఇట్లా గట్టిగా రావన్నమాట. చితికిపోయేదను ఇదంతా అదొక విధంగా జనంతా పోయి బాగుండదు. నాకు అట్లా చేస్తే నచ్చదండి. అందుకని నేను ఇట్లాగా ఒక్క గుడ్డు కూడా చితకకుండా నీట్గా చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. లేకపోతే ఇదంతా రచ్చరచ్చ అయిపోతుంది జనం పగిలి. చూసారా, బాగా వచ్చాయి కదా. ఇప్పుడు మనం దీనిలో ఉప్పు, పసుపు అవన్నీ వేసుకుంటాము. కొంచెం ఉప్పు చూసేసుకుంటాము, ఎందుకంటే గుడ్లు ఎక్కువ పట్టదు. అది పసుపు పొడి, కొంచెం పసుపు పొడి, కొంచెం కారం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా, గుడ్లు కదా, పెద్దగా కారం ఇది ఉండదు. కాస్త ధనియాల పొడి, కొంచెం లైట్గా కొంచెం చికెన్ మసాలా చాలండి, ఇంకేం పడలేదు. మసాలాలు ఎక్కువ వేసుకుంటే కూడా 1-2 తింటే ఎగుటు కొట్టేస్తుంది. అందుకని ఏదైనా ఫ్రైకి తగ్గట్టు వేసుకుంటే నీట్గా అప్పుడు మనకు గుడ్లు ఒక్కటే కనిపిస్తుంటాయి, లేదంటే మసాలానే కనిపిస్తుంది. అలాగ మసాలా ఎక్కువ ఉంటే కూడా తినాలనిపించదండి. చూడండి, చాలా బాగుంది కదా. కాసేపు మనం మసాలాలో ఉడకనిద్దాము వీటిని. సరే, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను. అంతేకాదు, మీరు ఇలాగ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి. లేదా ఇలా చేసుకొని వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా ఇలా చేసుకొని తిని చూసి టేస్ట్ చూసి కామెంట్ చేయండి. ఎలాగుండేది నాకు చూస్తాము. కాసేపు ఉడకనిద్దాము. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూద్దాము, ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము. బాగా ఇదైంది. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటాము. మంచి వాసన వస్తుంది అన్నమాట. రండి, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు. సరే, మంచి స్మెల్ వస్తుంది. అసలు చికెన్ అంటేనే స్మెల్ బాగా వస్తుంది కదండి. ఈ ఫ్రై ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలైతే స్నాక్స్ లాగా పిల్లలకి వాస్తవంగా అయితే ఇప్పుడు ఇది పిల్లలకి ప్లేట్లో పెట్టి ఇచ్చేసామంటే స్నాక్స్ లాగా తినేస్తారు. చూసారా ఎంత బాగా వచ్చిందో, రెడ్గా గోల్డ్ కలర్లో చాలా బాగుంది. ఈ కరివేపాకు పచ్చిది వేసాం కదా, ఇప్పుడు కూరలో వేసే కరివేపాకు టేస్ట్ వేరు, ఇలా పైన పచ్చి కరివేపాకు వేసామంటే అండి ఆ టేస్ట్ వేరు అనమాట. ఒకసారి ఉప్పు చూద్దాము.
సరిపోయింది, ఇంకేం అవసరం లేదు. కొంచెం కాస్త వాటర్ ఇది అవనిద్దాము. ఒక్కసారి చూద్దాము. అయిపోయింది. ఓకే, రెడీ. చూసారండి, ఒక్కసారి మీరు కూడా ఎవరన్నా ఇలా చేసుకొని వాళ్ళంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది. పిల్లలైతే అసలు చాలా బాగా తింటారు. చూసారా, అయిపోయింది. బౌల్లో తీసుకుంటాము. ఫ్రెండ్స్ చూసారా ఫ్రై ఎలాగుందో, చాలా బాగుంది కదా. మీరు కూడా ఎవరైనా ఇలా చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త వీడియోలు మీ ముందుకు వస్తాను. చూసారు కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. సరే, చాలా బాగుందండి. చూస్తున్నారు కదా. ఉంటాను.